ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్నీ శుభం కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 2, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మంగళవారం, తిథి ద్వాదశి, మధ్యాహ్నం 12:15 వరకు, నక్షత్రం అశ్విని, సాయంత్రం 6:25 వరకు, వర్ధ్యం మధ్యాహ్నం 2:38 నుండి సాయంత్రం 4:09 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:13 వరకు, తిరిగి రాత్రి 10:30 నుండి 11:22 వరకు, అమృతకాలం ఉదయం 11:38 నుండి 1:08 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు, సూర్యోదయం ఉదయం 6:17, సూర్యాస్తమయం సాయంత్రం 5:20. ఈరోజు విశేషం మార్గశిర శుద్ధ ద్వాదశి. మార్గశిర మాసం అనేది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన, ఉపవాసం మరియు దాన ధర్మాలు చేయటం వలన అపారమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఈ ద్వాదశిని అఖండ ద్వాదశిగా కూడా భావిస్తారు. ఈ రోజున చేసే విష్ణు పూజలు మరియు వ్రతాల ఫలితం ఎన్నటికీ అంతం కాకుండా నిరంతర శుభాలను ఇస్తుందని నమ్ముతారు. ద్వాదశి తిథి అనేది ప్రధానంగా తులసి ఆరాధన మరియు విష్ణుమూర్తి ఆరాధనతో ముడిపడి ఉంటుంది. ద్వాదశి రోజున తులసీ దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే ఆ పూజా ఫలం 1000 రెట్లు పెరుగుతుందని నమ్ముతారు. తులసిని విష్ణుప్రియగా భావించటం వలన ఈ రోజున తులసి మొక్కను పూజించటం ద్వారా లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. ద్వాదశి రోజున ఉపవాసం, నిత్యం విష్ణు సహస్రనామం పఠించటం మరియు భాగవత పారాయణం చేయటం వలన పాపాలు తొలగిపోతాయి మరియు మోక్షం లభిస్తుంది. ఈ రోజున సత్యం, ధర్మం మరియు విజయాన్ని సూచించే విష్ణు రూపాలను ఆరాధించటం ఆనవాయితీ. మార్గశిర మాసంలో చేసే విష్ణు పూజలు ముఖ్యంగా ద్వాదశి రోజున ధనలాభాన్ని, సుఖ సంతోషాలను మరియు కుటుంబంలో సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాయి. మార్గశిర శుద్ధ ద్వాదశి రోజున భక్తులు ఉదయాన్నే స్నానం చేసి విష్ణు దేవాలయాన్ని సందర్శించి తులసీ దళాలు మరియు పండ్లతో శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. ఈ రోజున చేసే సేవ సకల శుభాలకు దారి తీస్తుందని పండితులు చెబుతున్నారు. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మీ ధైర్యం మరియు నిర్ణయ శక్తి పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలలో ఆనందం ఉంటుంది, కానీ మాటల్లో ఆవేశం తగ్గించుకోవాలి. వృత్తిలో అధికారుల మద్దతు లభిస్తుంది. పెట్టుబడులకు సానుకూల రోజు. రిస్క్ తీసుకునే అవకాశం ఉంది. ఆగిన డబ్బు తిరిగి రావడానికి మంచి అవకాశం ఉంది. దీనికి మీ చురుకైన ప్రయత్నం అవసరం. తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. చిన్నపాటి గాయాలు అయ్యే సూచన. శక్తి మరియు ఉత్సాహంతో ఉంటారు. పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితం శృంగారభరితంగా ఉంటుంది. బంధాలు బలపడతాయి. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు ఆశించవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ముందు బాగా ఆలోచించాలి. పాత డబ్బు తిరిగి రావడం ఆలస్యం కావచ్చు, కానీ నిరంతర ప్రయత్నం అవసరం. ఆహార విషయంలో నియంత్రణ అవసరం. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆర్థికంగా మరియు కుటుంబ జీవితంలో స్థిరత్వం. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు రోజువారీ పనులలో చురుకుగా ఉంటారు. తెలివితేటలు లాభిస్తాయి. ప్రేమ జీవితంలో చిన్నపాటి అపార్థాలు రావచ్చు, కానీ సంభాషణ వలన పరిష్కారం అవుతాయి. వృత్తిలో అధికారుల సహకారం లభిస్తుంది. ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. పాత బకాయిలు లేదా డబ్బు రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. నిరాశ చెందవద్దు. అతిగా ఆలోచించడం మానుకోండి. ముఖ్యంగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. తెలివిగా వ్యవహరిస్తారు. పనిలో విజయం సాధిస్తారు.
మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత ముఖ్యం. ప్రేమ జీవితంలో భావోద్వేగాలు అధికమవుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. పెట్టుబడులలో స్థిరత్వం ఉంటుంది. ఆగిన డబ్బు ఆలస్యంగా తిరిగి వచ్చే సూచన ఉంది. పట్టుదల అవసరం. ఇతరులపై అతిగా ఆధారపడకుండా మీ సొంత పనిపై దృష్టి పెట్టండి. భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఆర్థికంగా లాభపడతారు. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. మీ నిర్ణయాలు సక్రమంగా ఉంటాయి. ప్రేమ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. సంబంధాలు బలోపేతమవుతాయి. కొత్త ఆలోచనలతో వ్యాపారంలో లాభాలు. పెట్టుబడులకు సానుకూల రోజు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. మీ ధైర్యం వలన ఆగిన డబ్బు త్వరగా తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీ నిర్ణయాలపై అతి విశ్వాసం వద్దు. ఇతరుల సలహాలు తీసుకోండి. గొప్ప ఉత్సాహంతో ఉంటారు. ఆర్థికంగా లాభపడతారు. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు పనిలో శ్రద్ధ పెరుగుతుంది. విజయం సాధిస్తారు. ప్రేమ జీవితంలో భాగస్వామితో ఆర్థిక విషయాలపై చర్చ ఉంటుంది. పెట్టుబడులు దీర్ఘకాలికంగా లాభిస్తాయి. వృత్తిలో చిన్నపాటి అడ్డంకులు వచ్చినా తెలివిగా అధిగమిస్తారు. ఆగిపోయిన డబ్బు తిరిగి రావడానికి మధ్యస్థ అవకాశం ఉంది. దీనికి పట్టుదల అవసరం. ఆరోగ్యం సాధారణం. ఆహారంపై నియంత్రణ అవసరం. మీ విశ్లేషణ నైపుణ్యాన్ని ఉపయోగించి లక్ష్యాలను చేరుకుంటారు. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రేమ వివాహ ప్రయత్నాలకు శుభసూచిక. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఊహించని పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. పాత డబ్బు తిరిగి వచ్చే సూచనలు బలహీనంగా ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఆరాధనతో అడ్డంకులు తొలగవచ్చు. ఆర్థిక విషయాలలో ఇతరులపై అతిగా ఆధారపడకూడదు. వ్యక్తిగత సంబంధాలు మరియు భాగస్వామ్యాల ద్వారా లాభాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రేమ సంబంధాలలో ఉత్సాహం పెరుగుతుంది. కానీ ఆవేశాన్ని నియంత్రించుకోవాలి. ఆకస్మిక ధనలాభం లేదా ఆర్థిక పురోగతి. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ముఖ్యంగా భూమి సంబంధిత పెట్టుబడులు లాభదాయకం. ఆగిన డబ్బు త్వరగా తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీ ధైర్యం ఇందుకు తోడ్పడుతుంది. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఇతరులతో సున్నితంగా వ్యవహరించండి. ఆర్థికంగా బలంగా ఉంటారు. మీ ప్రయత్నాలకు విజయం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ప్రేమ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. గురువుల ఆశీస్సులు లభిస్తాయి. వృత్తిలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. ఆగిన డబ్బు తిరిగి రావడం ఆలస్యం కావచ్చు. దీర్ఘకాలిక ప్రయత్నాలు అవసరం. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఇతరులపై అతిగా విశ్వాసం వద్దు. అదృష్టం మరియు గురువుల ఆశీస్సులు ఉంటాయి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు వృత్తిపరంగా విజయం, గౌరవం లభిస్తుంది. ప్రేమ వివాహ ప్రయత్నాలకు శుభసూచిక. పెద్దల ఆమోదం లభించే అవకాశం. పాత పెట్టుబడుల నుండి లాభాలు. వృత్తిలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆగిన డబ్బు తిరిగి రావడానికి మధ్యస్థ అవకాశం ఉంది. మీ వృత్తిపరమైన హోదా ఉపయోగపడుతుంది. పనిలో ఒత్తిడి పెరగవచ్చు. విశ్రాంతి అవసరం. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు వృత్తిలో ఒత్తిడి తగ్గుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ప్రశాంతంగా ఉంటాయి. స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి. కొత్త పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. ఆగిన డబ్బు తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. దీనికోసం ఎక్కువ ఒత్తిడి వద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అనవసరంగా డబ్బు ఖర్చు చేయవద్దు. సామాజికంగా చురుకుగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు అదృష్టం తోడ్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రేమలో రొమాన్స్ మరియు అన్యోన్యత పెరుగుతాయి. వృత్తిలో మరియు ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు.
ఆగిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు బలపడతాయి. దీనికి అదృష్టం తోడవుతుంది. అతిగా ఊహించుకోకుండా వాస్తవ దృష్టితో ముందుకు సాగాలి. అదృష్టం మరియు వృత్తిపరమైన విజయం లభిస్తాయి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఈ రోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.